ఉంటారా? గ్రౌండ్ కూడా కిచెన్ గార్డెన్ కూడా పెట్టారా? కూరగాయలు పండిస్తారా? హైదరాబాద్లో ప్రతి ఏటా జరుపుకునేటువంటి గ్రాండ్ నర్సరీ మేళా ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది 12వ గ్రాండ్ నర్సరీ మేళా. ఖాళీద్ అహ్మద్ గారు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అన్ని రకాల మొక్కలను ఒకే నచ్చిన మొక్కలను వారికి ఇష్టమైనటువంటి మొక్కలను కొనుక్కునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఒక కాంక్రీట్ జంగల్ లాగా మన హైదరాబాద్ నగరం పెరుగుతూ పోతా ఉంది. సో ప్రజలకు ఒక హాబీ, ముఖ్యంగా మొక్కలు చూడగానే కళ్ళకు ఎంతో ఆనందం కలుగుతుంది. పుష్పాల్లో కానీ రకరకాల గార్డెనింగ్ యాక్టివిటీలో మనిషి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతాడు. సో మొక్కలు అనేటువంటివి చాలా మందికి కూడా ఇష్టమైనటువంటివి. అయితే ఈ మొక్కలు కొనాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి, కొనుక్కోవడం చాలా కష్టం. అయితే ఇది భారతదేశంలోని అన్ని నగరాల నుంచి, దేశవ్యాప్తంగా ఉండే నర్సరీల నుంచి అందరూ కూడా 40 స్టాళ్ళు దేశవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ పెడుతున్నారు. వివిధ పుష్పాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, అంతేకాకుండా ఎక్విప్మెంట్, రకరకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హోమ్ గార్డెన్ అవసరమైన మొక్కలు కానీ, కిచెన్ గార్డెన్ కానీ, టెర్రస్ గార్డెన్ కానీ, వర్టికల్ గార్డెన్ కానీ, ఇలా రకరకాలు ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళు మొక్కలు ఇక్కడ పికప్ చేసుకోవడానికి, తీసుకోవడానికి అనువుగా ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది. చేసుకోగలిగితే మంచి ఆక్సిజన్తో పాటు మీకు మానసిక ఉత్సాహాన్ని, కొంత రిలీఫ్. ఎంతసేపు ఈ మొబైల్, ఈ హైదరాబాద్లో ఉండే ప్రెషర్, ముఖ్యంగా ఆ ఒత్తిడి అనేటువంటిది తగ్గి కొంత మానసిక ఆనందాన్ని, మీ పిల్లలకు మీరు మంచి బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్స్ పెడుతున్నారు, కేక్ కటింగ్ పెడుతున్నారు, బంధువు మిత్రులను పిలుస్తున్నారు, మీ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ మీ పిల్లలు ఆనందంగా ఉండాలంటే మంచి ప్రకృతి కావాలి. మీ పిల్లల భవిష్యత్తు ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీ పిల్లల బర్త్డే రోజు ఒక మొక్క నాటండి. ఆ మొక్కను పెంచండి. మీ పిల్లలతో పాటు మొక్కను కూడా మీరు పెంచగలిగితే మీ పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఎందుకంటే పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్నా, మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నా ఇది ప్రతి పౌరుడి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదేదో ఒక ప్రభుత్వం చేయాలి, ఒక ముఖ్యమంత్రి గారు చేయాలి, ఒక మంత్రి గారు చేయాలి, ఒక మున్సిపల్ చైర్మన్ చేయాలి, ఒక సర్పంచ్ గారు చేయాలనేది కాదు. ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది, కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతం అవుతుంది. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. స్వచ్ఛమైన గాలి కావాలంటే, స్వచ్ఛమైన వాయువులు కావాలంటే ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు చనిపోయిన రోజు కూడా వారి పేరు మీద ఒక మొక్క పెట్టండి. ఆ మొక్కలో వారిని చూసుకోండి, ఆ మొక్కలో వారిని స్మరించుకోండి. మీ పిల్లల బర్త్డే రోజు ఒక మొక్కను పెట్టి సమాజానికి కానుకగా అందించండి. మీరు కూడా భాగస్వాములు కండి. మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం, మెరుగైనటువంటి ప్రకృతిని మన రాష్ట్రానికి, మన దేశానికి అందిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ 12వ గ్రాండ్ నర్సరీ మేళాను అందరూ విజయవంతం చేయండి. పట్టణ ప్రజలు, ఇది 5 రోజుల పాటు ఈ నర్సరీ మేళా హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ 5 రోజులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన మొక్కలను, ప్లాంట్స్ ను తీసుకోండి. మీ అపార్ట్మెంట్ లో, మీ రూఫ్ పైన కానీ, మీ ఇంటి ముందు కానీ, కిచెన్ గార్డెన్స్ కానీ పెంచండి, ఆనందాన్ని పొందండి, సమాజంలో భాగస్వాములు కానీ కోరుకుంటూ నమస్కారం. గౌరవనీయులు మంత్రివారు హరీష్ రావు గారు మన ఈ నర్సరీ మేళాన్ని ఓపెన్ చేశారండి. దాంట్లో మన స్టాల్ని పెట్టాము. సో మీరు చూసేది ఇప్పుడు ఆ స్టాల్ మేము నైట్ సెట్ చేసిన కొన్ని క్లిప్పింగ్స్ అనమాట. మేము స్టాల్ని ఎలా సెట్ చేసాము, మా గార్డెన్ స్టాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిన్న ఫాస్ట్ ఫార్వర్డ్ క్లిప్స్ అనమాట మీకోసం. ఇందులో మనం ఇప్పుడు పర్టికులర్గా మన స్టాల్లో ఈ స్టాండ్స్, మన గార్డెన్లో ఉన్న అన్ని మెటీరియల్, మన ఆన్లైన్ స్టోర్ ఏవైతే ఉన్నాయో అన్ని మెటీరియల్ కూడా ఇందులో అందుబాటులో పెడుతున్నాం అనమాట మేము. అలాగే స్టాండ్స్, అలాగే ఇంకా మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సెప్టెంబర్ 1st వీక్లో వస్తాయండి. అలాగే ఇక్కడ స్టాండ్స్ బుక్ చేసుకుంటే మీకు 15 డేస్లో డెలివరీ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసేది ఇది 2 స్టెప్ పందిరి ఆప్షన్ అండి. ఇది 2 స్టెప్పుల పందిరి. ఇది 12,800 అండి రేట్. ఇది 2 సైడ్లు కూడా మనకి 2 స్టెప్ స్టాండ్స్ వస్తాయి. తర్వాత పైన మనకి అడ్డంగా కూడా పైపులు వస్తాయి. ఇది వచ్చి 8 ఫీట్ అండి. స్టాండ్ ఫోర్డ్కి వచ్చి 6 ఫీట్ అండి. సో పందిరి టోటల్ మనకి 7 ఫీట్ హైట్ ఉంటుందండి గ్రౌండ్ లెవెల్ నుంచి. సో ఇదండి మన స్టోర్. మొత్తం అన్ని పెట్టి ఐటమ్స్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ సర్దేసిన తర్వాత మన స్టోర్ ఇది.
సో మన స్టోర్లో మీకు కావాల్సిన అన్ని ఐటెంలు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇక్కడ మీ ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి టూల్స్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ అందుబాటులో ఉంటుంది. మన స్టోర్లో రకరకాల ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనకి కంపోస్ట్ ఉంది, సాయిల్ మిక్స్ ఉంది, రెడీమేడ్ సాయిల్ మిక్స్, అలాగే మస్టర్డ్ కేక్, గ్రౌండ్ నట్ కేక్, సాఫ్లవర్ కేక్, అలాగే టొబాకో పౌడరు, ఇవన్నీతో పాటు మనకి రకరకాల టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి వీటి. సో స్టాల్ వచ్చి మంది జర్మనీ హ్యాంగర్లో ఉందండి. జర్మనీ హ్యాంగర్ అంటే మధ్యలో ఒక వైట్ షెడ్ ఉంది. స్టాల్ నెంబర్ 18 అండి మన స్టాల్. సో మీరందరూ కూడా తప్పకుండా రండి. అలాగే కొన్ని రకాల సీడ్స్ అందుబాటులో ఉన్నాయండి. దాంతోపాటు అలాగే గ్రో బ్యాగ్స్ కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయండి. ఇదంతా మనకి నీమ్ ఆయిల్, తర్వాత వేస్ట్ డికంపోజర్స్, సీవీడ్ లిక్విడ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి అందుబాటులో. కోకోపీట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా. అలాగే కొన్ని మన ఎగ్జిబిషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాల్స్ చూద్దాము. ముఖ్యంగా మా స్టాల్ పక్కనే ఒకటి బ్లూ లీవ్స్ అనే ఒక స్టాల్ ఉందండి. ఇది స్టార్టప్. ఇంట్లోనే ఎక్కడైనా సరే మీరు కావాల్సిన ఆకుకూరలన్నీ కూడా మీరు పెంచేసుకోవచ్చండి ఈజీగా. కంప్లీట్ హైడ్రోఫోనిక్ సిస్టమ్ మీద వర్కౌట్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఎల్ఈడి లైటింగ్తో ఉంటుందన్నమాట. జస్ట్ పవర్లో ప్లగ్ ఇన్ చేయగానే మీకు ఇంక ఇంట్లో మొక్కలు పెరుగుతూనే ఉంటాయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కోసుకుంటూ ఉండొచ్చు ఫ్రెష్గా కిచెన్లో. ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంట్లో మీరు. దీనికి సన్లైట్ తగలాల్సిన అవసరం కూడా లేదనమాట. మనం ఈ ట్రక్ ఎంట్రన్స్ గేట్ లోపల నుంచి లోపలికి వస్తే పక్కనే మనకు ఉంటుందండి శాండ్రా వాళ్ళది బయో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. శాండ్రా బయోటెక్ వాళ్ళకి డిఫరెంట్ బయో ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. ఇవన్నీ శాండ్రా ప్రొడక్ట్స్ అండి. దీని గురించి మనకి శాండ్రాలో మైక్రోబయాలజిస్ట్ సుజనా గారు మనకి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి మేడం, శాండ్రా మీ ప్రొడక్ట్స్ ఏంటి, మా టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి? మా దగ్గర బయోమిన్ అని అంటుందండి. ఇది వచ్చేసి ఎడిబుల్ డిఆయిల్డ్ కేక్స్ ఇంకా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేస్తాం. గ్రాన్యూల్స్ ఇలా ఉంటాయి. ఇవి ఈజీగా సాయిల్లో మిక్స్ అయిపోతాయి అనమాట. స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్. ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది సాయిల్లో. మైక్రోబియల్ కంటెంట్ పెరుగుతుంది. మీరు వాడగా సాయిల్ ఫర్టైల్ అవుతూ ఉంటుంది. సాయిల్ మార్చుకునే అవసరం ఉండదు. 15 డేస్కి ఒకసారి 2 స్పూన్స్ మీడియం సైజ్ క్వాలిటీ ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 15 డేస్కి ఒకసారి. మీకు ఇందులో అన్ని కేక్స్, గ్రౌండ్ మస్టర్డ్, సోయా, అన్ని ఉంటాయి. అన్ని మిక్స్ ఉంచి ప్యాథోజన్ ఫ్రీ ఉంటుంది. చాలా హెల్దీగా ఉంటుంది సాయిల్ మీకు. ఇప్పుడు చాలా మందికి మా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నెమటోడ్స్ అండి. నెమటోడ్స్కి ఏమన్నా మంచి సొల్యూషన్ ఉందా మీ దగ్గర? నెమటోడ్స్ వచ్చాక సొల్యూషన్ లేదండి. అదే చాలా మంది మా దగ్గర అదే ప్రాబ్లమ్. కానీ మాది ప్రొడక్ట్ యూస్ చేస్తే నెమటోడ్స్ మీద ఫైట్ చేస్తే మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. అచ్చా. సో రూట్ నాట్ నెమటోడ్స్ మీద అటాక్ చేయడానికి ప్రివెన్షన్ పనిచేస్తుంది. ఓకే. ఇక్కడ మామూలు చాలా మంది ఏంటంటే మొక్క అంతా బాగా పెరుగుతుంది, సడన్ గా చనిపోతుంది. వేసి మైక్రోబ్స్ ఐసోలేట్ కూడా చేసి ఐడెంటిఫై చేసాం అన్నమాట. ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా, తర్వాత ఈ పాథోజన్స్ మీద యాక్ట్ చేసే సాయిల్ పాథోజన్స్ మీద మైక్రోబ్స్ అన్ని డెవలప్ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి ప్రివెన్షన్ ఉంది. సో ఇది వాడుతూ ఉంటే రెగ్యులర్ గా మనకు ప్రివెంట్ అవుతుంది. ట్రయల్స్ లో ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నైస్. మనకి సైడ్ వెహికల్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వస్తే శాండ్రా పక్కనే మనకి ఎడీనియమ్స్ ఉన్నాయి. దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక రేర్ ప్లాంట్ నర్సరీ అని రేర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవేంటన్నది మనం కనుక్కుందాం. రేర్ ప్లాంట్స్ ఏమున్నాయి వీళ్ళ దగ్గర? సో రేర్ ప్లాంట్స్ అని పెట్టారు కదా, రేర్ ప్లాంట్స్ అంటే ఏమున్నాయి మీ దగ్గర? రేర్ ప్లాంట్స్ లో చూపిస్తారా మాకు కొంచెం? నా దగ్గర ఏకబిల్వం ఉంది. యాకబిల్వం. తర్వాత ఏది యాకబిల్వం ఎక్కడ? ఇది యాకబిల్వం అంటండి. ఈ చెట్టు ఇది యాకబిల్వం. అంటే యాకబిల్వం అంటే ఒకటే ఉంటుందా? ఒక దాంట్లోనే మూడు సొసలు ఉంటాయి. ఇవి ఒక దాంట్లోనే 3 వస్తాయి. ఇది ఒకే ఆకులోనే వస్తాయి. ఇంకోటి ఏమన్నారు? ఇది ఎర్ర ఉసిరి. ఓ ఇలా వస్తుంది. ఓకే. రెడ్ కలర్. రెడ్ ఆమ్లా. ఇది మియాజాకి మ్యాంగో. మియాజాకి మ్యాంగో అంటే ఏంటి? జపాన్ ది మ్యాంగో. మ్యాంగో ఫ్రూట్ కిలో 2 lakhs వస్తుంది. మీరు గూగుల్లో చూడొచ్చు. అవును, నిన్న నేను కిలో 2 lakhs. అవును. ఎన్నాళ్ళు పడుతుంది ఈ ప్లాంట్ మనకు ఇప్పుడు గ్రోత్ అయ్యి పండు వచ్చి రావాలంటే? 3 years. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అన్నా? గ్రాఫ్టెడ్. ఓకే. ఇంకా పనస ఏమో చెప్పారు? పనసలో సీడ్లెస్ ఉంది, గమ్లెస్ ఉంది. ఓ, రెండు గమ్లెస్ కూడా ఉంది. ఇంకా మన చేతులకేం అంటుకోరు. అదే సీడ్లెస్, గమ్లెస్. సీతాఫల్లో కూడా మన రెడ్ సీతాఫల్ ఉంది. ఎంత ప్లాంట్ ఇది? రెడ్ సీతాఫల్ 600-800 ఉంది. ఈ కెమెలియా అని ఇండోర్ ప్లాంట్, ఫ్లవర్ అలా వస్తుంది. ఇదా? వెస్ట్ బెంగాల్ ప్లాంట్. ఓకే. ఇది ఎంత ప్లాంట్? 500. ఓకే. ఇండోర్ ప్లాంట్ అది? సెమీ షేడ్. అంటే ఎండ తగలాలా ఒక లైటింగ్ సరే సరిపోతుంది? లైటింగ్ ఉన్నా ఓకే. ఓకే. ఇది నీలి మందు, ఇండిగో బ్లూ.
తలకేస్తారు. ఇది ఉంది, కుంకుడుకాయ ఉంది. ఇది ఒకటి స్పెషల్ ప్లాంట్, మేడంకి ఇచ్చిన ఇది ఆల్రెడీ. ఏం ప్లాంట్ ఇది? ఇది నీలగిరిలో సెంటెడ్ నీలగిరి. స్మెల్ చూడండి, యూకలిప్టస్ సిట్రోనెల్లా. మీరు తీసుకున్నారు? బాగుందా? ఓ అవునా? ఇంగువ చెట్టు కూడా ఉంటుంది. ఇది ఇంగువ ఫ్రూట్ అండి. ఇంగువ దీని పాలు వస్తాయి, పాల నుంచి ఇంగువ మనకి అది బెర్రెల్లా కడతా ఉంటుంది, తీసుకోవచ్చు. గ్రాఫ్ట్ చేసేట్టు కాబట్టి తొందరగా వస్తాయి. మనకి ఎన్నాళ్ళు వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఇంగువ ఇది పెడితే 3 years పడుతుంది. 3 years పడుతుంది. ఎట్లయినా 3 years అయిన తర్వాత మనకు పాలు అన్నది వస్తుందా? అంటే మనం ఇది ఫస్ట్ టైం తెచ్చాము, దీని గురించి మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. అదే ఓకే. ఇంగువ ఇక్కడ 400 గ్రాఫ్టెడ్. ఇది మీకు ఇచ్చాను. పన్నీర్ ఫ్రూట్ జామలాగా ఉంటది, చిన్నగా లోపల సీడ్ ఉంటది. చాలా టేస్ట్ ఉంటది, అంటే రోజా పూ లాగా ఉంటది. ఫ్రూట్ ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ వస్తుంది. మీరు ఫ్లవర్ తెంపేస్తారా? ఏంది పన్నీర్ ఫ్రూట్ చాలా ఇంత చిన్నగా ఉంటది, చాలా స్వీట్ ఉంటుంది. వదిలేస్తే ఫ్రూట్ అవుతుంది. అరే అయ్యా, ఇది బడ్స్ ఏమో, ఇవి ఇప్పుడు బడ్స్ ఏమో, ఫ్రూట్స్ ఏనా ఇప్పుడు? ఫ్లవరింగ్ అయిపోయింది ఇది ఆల్రెడీ. ఓ ఎంత పెద్దగా అవుతుంది ఫ్రూట్ ఇది? ఫ్రూట్ ఎంత సైజ్ అవ్వచ్చు? నిమ్మకాయ సైజు, ఒక నిమ్మకాయ సైజు అంతే. స్వీట్ ఉంటుంది అది. గులాబీ ఆకులు ఎట్లా తింటే ఏం టేస్ట్ ఉంటుంది? ఓకే. ఎంత ప్లాంట్ ఇది? 400. పన్నీర్ ఫ్రూట్ ఎంత? 500. రేర్ ప్లాంట్ ఎక్స్పో పక్కనే మనకి చాలా మంచి లోటస్ ఫ్లవర్స్ సంబంధించిన స్టాల్ ఉందండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి చూడడానికి చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అన్నీ కూడా అసలు లోటస్లు, డిఫరెంట్ లోటస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా వీళ్ళ దగ్గర. ఇవన్నీ అవే అన్నమాట మొత్తం. మీది ఎక్కడ నర్సరీ? ఇది హైదరాబాద్ అప్సిగూడ పోచారం ఫామా? ఓహో, ఇవన్నీ అక్కడే మొత్తం. వీటిలో వెరైటీస్ ఏముంటాయి దాని గురించి చెప్తారు ఒకసారి మీరు? 8 కలర్స్ ఉన్నాయి. 8 కలర్స్ ఉన్నాయి. ఎట్లా ఇది రేటు ఎట్లా ఉంటుంది? ఇది 2000 అంటే ఒక పాట్ లాగా అట్లానప్పుడు ఎట్లా? డైరెక్ట్ టబ్తో 2000. ఓకే. సో దీనికి బేసిక్గా ఏం వేస్తారు లోపల మీరు? సాయిల్ మట్టేనా? ఏం వేస్తారు? మట్టి ఎరువు కలిపేస్తారు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ మనకి ఫ్లవరింగ్ వచ్చి ఆ బలం అయిపోద్ది కదా, అప్పుడు మళ్ళీ ఏం వేస్తారు మీరు? రెగ్యులర్ వేయాలండి. ఏం వేస్తాం మనం రెగ్యులర్? మెన్యూర్ వేసిన డైరెక్ట్గా వేసేస్తారు అసలు వాటర్లో అంతే. ఒక డిఏపి అది వేస్తే పేపర్లో పెట్టి చుట్టూ అందు వదిలేస్తారు, లోపలికి గుచ్చేస్తారు. అదే. సో ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్స్లో మీరు కాల్ చేసుకోవచ్చు అండి, ఎవరైనా సరే. సైడ్ గేట్లోంచి లోపల రాగానే ఎదురుగుండానే మనకి ఒక అందమైన వనం లాంటిది కనపడుతుందండి. మనకి గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఇలాగా హంసలు లాంటివి, డిఫరెంట్ మనకి పెట్స్, యానిమల్స్ లాంటివి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ డెకరేషన్. ఇందులో మనకి బాన్సాయి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంతా కూడా మొత్తం. సో ఇక్కడంతా కూడా గార్డెన్ డెకరేషన్ చేసుకోవడానికి, ఇంట్లో కానీ పెట్టుకోవడానికన్నా కూడా అంత డిఫరెంట్ మనకి కనపడుతున్నాయండి. బుద్ధుడు కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవడానికి. మెయిన్ ఎంట్రన్స్ లోపల రాగానే మనకి క్లాసిక్ నర్సరీ అని ఉంటుందండి. ఇక్కడంతా క్లాసిక్ నర్సరీలో చాలా రకాల రోజెస్ కానీ డిఫరెంట్ ప్లాంట్స్ కానీ ఉన్నాయి. చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్, మనకి బల్బ్స్, ఇవన్నీ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చామంతులు అయితే వెరైటీ ఆఫ్ చామంతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇసుక క్యారెట్ ఇసుక పూరా సబ్ కౌన్సవిలో 100 రూపీస్. చాలా బాగున్నాయండి చామంతులు అయితే మటుకి. చాలా రంగురంగుల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఏ జర్బరా కైసా రేటు? 150 కా. ఇదంతా క్లాసిక్ నర్సరీ అని షామీర్పేట దగ్గర ఉందండి. ఇది ఈ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మన గేట్ నుంచి లోపలికి వచ్చాక కొంచెం పక్కకు ఉందండి, ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్కిడ్ ఫామ్. అది చాలా అంటే చాలా మంచి ఆర్చిడ్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు వీళ్ళు అమర్చడం కూడా చాలా బాగా అమర్చి పెట్టారు. ప్లస్ ప్లాంట్స్ మటుకి చాలా బాగున్నాయండి. పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంతా ఏజ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట ఆర్చిడ్స్ అన్నీ కూడా. సో మనందరం కూడా మట్టిలో వేసేస్తూ ఉంటాం కదా, సో మట్టిలో వేయకుండా ఇట్లా మన కొబ్బరిలో పెట్టుకోవాలండి. వాటరింగ్ కూడా వెరీ లిమిటెడ్ వాటరింగ్ ఇవ్వాలి. ఓకే సార్. పినాక పద్మ గారు మా స్టాల్కి వచ్చారండి. మా స్టాల్కి వచ్చి మా స్టాల్ ఐటమ్స్ అన్నీ చూసి చాలా బాగుందని కామెంట్ చేశారనమాట. సో కాసేపు మా స్టాల్లో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు. సో పద్మ గారు మా స్టాల్కి రావడం చాలా మాకు సంతోషాన్ని కలిగించింది.
మేడం గారు ఎడ్యుకేటర్ గారు మనకి ఎన్నోసార్లు మనకి సీట్స్ ఇచ్చారు. ఎంతమంది మీకు ఆల్రెడీ పరిచయం, మన వీడియోలో చాలా సార్లు చూపించాం కదా. చాలామంది సీడ్లు ఇస్తూ ఉంటారు, మనకే కాదు గార్డెన్ మనకి సీడ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మన టెరెస్ గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చాలామంది సీడ్లు ఇస్తూ ఉంటారు మేడం. సో చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. సీడ్లు ఇంట్లో పంట పండిస్తూ ఉంటారు, సీడ్లు ఇస్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ. ఉల్లాసంగా ఉత్సాహంగా ఛానల్ మాధవ్ గారు స్టాల్కి వచ్చి మన దగ్గర పర్చేజ్ చేశారు. చాలా ఆనందం. ఇంకా శ్రీష్ గారు, సుధా గారు మన స్టాల్కి వచ్చారు. వాళ్ళు కూడా మన దగ్గర చాలా సంతోషం, రావడం సంతోషం, కొనుక్కోవడం కన్నా కూడా. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఇప్పటివరకు మనం ఇప్పుడు హార్టికల్చర్ ఎగ్జిబిషన్లో మన మార్నింగ్ హరీష్ రావు గారు ఓపెన్ చేసిన తర్వాత అన్ని స్టాల్స్, ఇంపార్టెంట్ కొన్ని స్టాల్స్ మీకు చూపించాను మీకు నేను. ఈ ఎగ్జిబిషన్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి. మీరు అందరూ కూడా తప్పకుండా ఎగ్జిబిషన్కి వచ్చి ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్లో ఎంతో కొంత మీ ఇంట్లో కూడా ఒక పచ్చదనాన్ని తీసుకుని వస్తే మీకు ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మన ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ చాలామంది ఇవాళ మార్నింగ్ నుంచి కంటిన్యూ వచ్చారండి. ఒక్క 1 minute కూడా నాకు రెస్ట్ లేదు. బట్ రియల్లీ నాకు అది చాలా మంచి హ్యాపీనెస్ని ఇచ్చిందండి. అంతమందిని మేము రియల్గా కలుసుకోగలిగాము. సబ్స్క్రైబర్ని ఎప్పుడు మేము కలవలేం కదా, ఎప్పుడైనా లైవ్లో నేను కలుస్తూ ఉంటాను తప్ప నార్మల్గా అక్కడ రియల్గా కలవటం అనేది ఈవేళ జరిగిందనమాట ఈ అకేషన్తో. సో అందుకనే మేము కూడా రావడం జరిగింది. అందరినీ కలవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి అందరిని కలవచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో మీరందరూ కూడా ఎవరైతే వచ్చి నన్ను కలిసి మీ ప్రేమను చూపించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో అలాగే మీరు కూడా మన ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ దర్శించండి. చాలా చాలా రకాల అక్కడ ప్లాంట్స్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి గార్డెన్కి. అలాగే మన స్టోర్కి తప్పకుండా రండి. ఇది జర్మన్ హ్యాంగర్లో ఉంది, స్టాల్ నెంబర్ 80. సో ఇంతేనండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరందరూ కూడా నా వీడియో చూసి నచ్చితే లైక్ చేసి పక్కనే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి. బై బై.